సో ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి బిరంగూడ పెట్టుకోరు పాపం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే చాలామంది వల్ల 1984-86 మధ్యలో ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే నారాయణరావు అని చెప్పేసి ఒక పర్సన్కి తనకు కొద్దిగా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ప్లస్ ఇంకా తను ఇక్కడ ఈ గవర్నమెంట్తో ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడి ల్యాండ్ తీసుకున్నాడు. ఆ ల్యాండ్ చూపెట్టేసి అవన్నీ ప్లాట్స్ తయారు చేసి అందరికీ అమ్మడం జరిగింది. దీంట్లో ఎంతోమంది కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి దాంట్లో సైనికులు కూడా ఉన్నారు దీంట్లో, సర్వీస్ మ్యాన్ అందరూ ఉన్నారు దీంట్లో. చాలామంది పేద కుటుంబాలు కూడా ఉన్నాయండి, మంచి కుటుంబాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో అయితే ఈరోజు మీటింగ్ వచ్చేసి ఈ ప్లాట్స్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లాట్స్ పెట్టడం జరిగింది. చూసారు కదా, అప్పుడైతే యాక్చువల్లీ ఏం లేకుండే ఇక్కడ, బట్ ఇప్పుడు సరౌండింగ్ అంతా కూడా మొత్తము కబ్జాలు, ప్లాట్స్. ఒక పెద్ద కాలనీ తయారైంది ఇప్పుడు. ఇది అప్పట్లో ఏమి ఉండలేదు తెలియదు, కానీ ఇప్పుడైతే మొత్తం HMDA కిందకి వచ్చేసినాయి అన్నీ కూడా చాలా మటుకు. ఇక్కడ ఇవే ల్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ. ఇవన్నీ కూడా సర్వే నెంబర్స్ వచ్చేసి 1000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 993, 1000. సో ఇలా డిఫరెంట్ సర్వే నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఇక్కడ చూస్తారు కదా, ఇదే అన్నమాట. మీటింగ్ కోసం అందరూ జమ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మొన్న రీసెంట్గా మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటంటే ఇక్కడ ప్రధాన గవర్నమెంట్ సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ని, కన్సర్న్ మినిస్టర్స్ కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కానీ రిక్వెస్ట్ అందరికీ ఏమంటే, ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాము ప్లాట్స్ కోసము, కైండ్లీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ ఇప్పించి అందరినీ ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయాలని చెప్పి పెట్టారన్నమాట, అడిగారు. సో అందుకే మీటింగ్ ఇవాళ. డీ బ్లాక్ అంతా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే డీ బ్లాక్లో ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు, ఎవరైనా వస్తే ఇమీడియట్గా చూపించేస్తాం. ఆల్రెడీ 2-3 సార్లు చేసిందే ఒక ప్లాట్ ఆటోమేటిక్గా నాకు తెలిసిన ఐడియా ఉంటుంది. దాని తర్వాత మనం డీ బ్లాక్ కూడా మొదలు పెడదాం, మళ్ళీ చేద్దాం. అయితే ఏంటంటే దయచేసి డిస్టర్బ్ చేయండి. ఏంటంటే ప్రత్యేకించి నాది అనేది ఏం లేదు, అంత కామన్గా వచ్చేస్తుంది, అంత కామన్గానే ఇస్తారనమాట. అంతే, కాస్త ఓర్పు పట్టండి. ఏంటంటే పీస్ఫుల్గా. సో చూస్తారు కదండి, ఇది యాక్చువల్గా సర్వే నెంబర్. ఇది ఒక సర్వే నెంబర్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్న వాళ్ళది, కానీ ఇదంతా కూడా కబ్జాలకు చేయడానికి రెడీ చేస్తున్నారు అంతా కూడా. సో కాబట్టి ఈరోజు పాపం మీటింగ్ పెట్టుకున్న అందరూ కూడా ఇక్కడికి వచ్చారన్నమాట దీన్ని ఆపడానికి. సో ఈ ల్యాండ్ చూశారు కదా, ఇదంతా కూడా బిరంగూడ అమీన్పురాలో చూశారు కదా, ఎంతమంది దే ఆర్ సఫర్ అవుతున్నారు, వాళ్ళ ప్లాట్ దొరకలే అని చెప్పేసి. ఇక్కడ రోజు ఇట్లా దమ్ముకి ఇస్తా కానీ చెట్టు ఏంటంటే ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు పాపం ఆవేదన చెందుతున్నారు ఇక్కడ. సో గవర్నమెంట్ని సపోర్ట్ అడుగుతున్నారు.
అయితే ఏంటంటే చాలామంది దీంట్లో ఏజ్డ్ పీపులే ఉన్నారండి పాపం. అంతా కూడా ఏంటంటే అబోవ్ 65 ఇయర్స్ 70 ఇయర్స్ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో కొన్నారు కాబట్టి వాళ్ళ ప్లాట్ ఎప్పటికైనా కనీసం వాళ్ళకి వస్తుందని చెప్పి శాశ్వత ఉన్నారు. సో కాబట్టి గవర్నమెంట్ మాత్రం కొద్దిగా ముందు కేర్ తీసుకొని వీళ్ళ ప్లాట్ ఇప్పించగలిగితే మాత్రం చాలా బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం అందరిది కూడా. సో రావాలి ఇదంతా కూడా ఎప్పుడో కొన్న వాళ్ళ ప్రజలు ఇక్కడ సర్వే నెంబరు, కానీ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి దున్నేస్తారు ఆల్రెడీ. ఇక్కడ కబ్జా చేయడానికి రెడీగా పెట్టుకున్నారు చూడండి ఇక్కడ. సో ఎన్ని రోజులని వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ళన్నీ వదిలేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటారండి ఇక్కడ. ఎవరు వచ్చి కబ్జా చేస్తారో తెలియదు, ఎప్పుడు వచ్చి కబ్జా చేస్తారో తెలియదు. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ భూములన్నిటి కూడా కాపాడాలండి గవర్నమెంట్ బాధ్యత. రిక్వెస్ట్గా వీళ్ళందరూ కూడా చూడండి ఎంతమంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇదంతా ప్లాట్ సంబంధించిన వాళ్ళండి. ఇక్కడ పాపం కొన్ని ఏళ్ళ నుంచి 1984, 86లో తీసుకున్న ప్లాట్స్ ఇవన్నీ కూడా నియర్లీ వీళ్ళు. అది కూడా బతికుండొచ్చు, కానీ అది కాపాడేమనేటువంటి చూపించింది ఒక అరగంట. ఎంత నిన్న ముగ్గేసేవాళ్ళు. రావాలి అరికట్టాలి 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 కావాలి పోరాటం ఆగదు. ప్రాణాలైనా అర్పిస్తాం, మా ప్లాట్లు మేము సాధిస్తాం. ఇంతమంది బాధితులు, ఇంతమంది మహిళలు, వృద్ధులు, అదేవిధంగా ఉదయం నుంచి కూడా మీరు ఒకవేళ నారాయణరావు గారు తప్పు చేస్తే ఆ తప్పిదంలో అప్పటి జిల్లా కలెక్టరు, తహసీల్దార్లు, డిఆర్ఓలు వీళ్ళందరూ కూడా వాళ్ళే శిక్షార్హులు తప్ప ఈ శిక్షను మా మీద తప్పు వాళ్ళు చేసే శిక్ష మా మీద కరెక్ట్ కాదు. మేమందరం కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా న్యాయ పోరాటం చేస్తున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 1996లో దీని మీద ఒక ఎన్నేని సీతాదేవి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ చేయాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో అప్పటికే ఇవన్నీ ప్రభుత్వ రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా పట్టా భూములుగా ఉన్నటువంటి ఈ భూములు 96 నుంచి కూడా దీని రూపురేఖలన్నీ కూడా మారినాయి. ఎందువల్లంటే 1954కి వెళ్ళి దీని మీద కక్ష కట్టినట్టు అప్పుడు ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి జయరాం సర్కారు ఖాళీ ఖాతా అనే రికార్డులో ఉన్నటువంటి రికార్డు తెప్పించి ఇమీడియట్లీగా ఎన్ఎన్ సీతాదేవి కమిటీ ద్వారా పాటు పేదలకు సంబంధించినటువంటి కేటాయించేటువంటి అసైన్ భూములు కూడా ఉన్నాయని చెప్పి కూడా నిర్ధారణ కమిటీలో తను 98లో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది.
అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని మేము వ్యతిరేకిస్తూ 2006లో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు 2014లో తుది తీర్పు ఒక ఆర్డర్, దీంతో పాటు చాలా రకాల కేసులన్నీ కూడా బంచ్ ఆఫ్ కేసెస్ కూడా హైకోర్టులో మేమందరం కూడా అప్పీల్ చేయడం, దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా 2014లో వచ్చింది. అంతకు ముందుగా ఈ హౌస్ కమిటీ ఎప్పుడైతే మనకు 1996లో ఎన్ఎన్ సీతాదేవి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి హౌస్ కమిటీ, దీనిలో ఉన్నటువంటి పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా రిలీజ్ చేయమని, దాంతోపాటు ఏదన్నా ప్రభుత్వ అసైన్ భూములు ఉన్నాయి కాబట్టి తెలిసో తెలియకో ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదాల వల్ల వీళ్ళు కొన్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రేటుని అంటే 1985 మొదలుకొని 90 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ విలువ ఆధారంగా వాళ్ళకే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళకే రికగ్నైజ్ చేయమని చెప్పి ఒక రికమెండేషన్ చేయడం, దాని కూడా 1077/2007లో దీనికి ఈ యొక్క సొసైటీని కూడా వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో ఉంచడం, దానికి పర్సన్ ఇన్ఛార్జిగా డిఆర్ఓను నియమించడం జరిగింది. అప్పటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ మేము 2000లో 1967/2006లో మేము హైకోర్టులో వాయిద్యం వేయడం, దానికి సంబంధించి 2014 ఫిబ్రవరి 21వ తేదీన హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీనిలో ఉన్నటువంటి ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే ప్రైవేటు పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ కస్టడీలో ఉంచుకోవడం కరెక్ట్ కాదు, వాటిని బేషరతుగా రిలీజ్ చేయమని, ప్రభుత్వ అసైన్డ్ భూములు ఏదన్నా ఉన్నట్టు తేలితే హౌస్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా వాళ్ళు చేసినటువంటి సిఫారసుల ఆధారంగా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర గవర్నమెంట్ 85-95 మధ్యన ఉన్నటువంటి ప్రభుత్వ రేటును నిర్ణయించి వాళ్ళకే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి హైకోర్టు తీసింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. తీర్పు ఎప్పుడు ఇచ్చింది సార్? 2014 ఫిబ్రవరి 20. ఇటీవల 2023లో కూడా మాకు ఇది ఏదైతే ఉందో ప్రొహిబిటెడ్ నిషేధిత భూమి అని దీని మీద ఉంది కాబట్టి ఆ నిషేధాన్ని ఎత్తేయమని చెప్పి 2023లో కూడా మనకు తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు చేయమని మేము కలెక్టర్ గారి చుట్టూ ప్రభుత్వం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం, అయినా ప్రయోజనం లేకపోతే ఉన్న ప్లేస్ ఇప్పుడు 1000 సర్వే నెంబర్, దీనిలో రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులకి అప్పచెప్పారు దీన్ని మొక్కలు నాటమని. ఒకసారి మొక్కలు నాటితే దీని పరిస్థితి ఏందో మీరే అర్థం చేసుకోండి. ఇది మాకు దక్కనీయకుండా చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. దానికి తోడు స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడా అనేటువంటి కబ్జాలు చేయాలని ప్రయత్నంలో స్థానిక చైర్మన్ కానీ మిగతా చోటా మోటా నాయకులందరూ కూడా ఈ భూమి మీదే గద్దల్లా మరియు రెవెన్యూ మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, స్థానిక మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి శ్రీ దామోదర రాజనరసింహ గారికి కూడా మేము అందరి తరఫున విన్నవిస్తున్నాం. అయ్యా, మా బాధలు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వాల్లో మాకు అన్యాయం జరిగింది. గత ప్రభుత్వాలు మనం చిన్న చూపు చూశాయి. మీ మీద మీ ప్రభుత్వం వచ్చిందనేటువంటి ఆశతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ వయసు ఇప్పుడు దాదాపు 70, 80, 90, కొంతమంది అయితే 40% మంది మన మధ్య లేరు, స్వర్గస్థులు అయినారు, వాళ్ళు వానసులు కూడా మన మధ్యలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మానవతా దృక్పథంతో కోర్టు తీర్పుల ఆధారంగా కోర్టు తీర్పులను చట్టాలను గౌరవించి ఇది కబ్జా కాకుండా మాకు ఈ ప్లాట్ ఇప్పిస్తారని చెప్పి మీ అందరి ద్వారా కోరుతున్నాం. కొంతమంది మేము గతంలో ఉన్నటువంటి అసైనీలమని వీళ్ళందరూ కూడా CCLA చుట్టూ తిరుగుతున్నారు, కలెక్టర్ గారు చుట్టూ తిరుగుతున్నారు. గౌరవనీయులైనటువంటి CCLA ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నవీన్ మెట్ల గారికి కూడా మేము విన్నవిస్తున్నాం. స్థానిక సంగారెడ్డి కలెక్టర్ వారికి కూడా మేము విన్నవిస్తున్నాం. దీనికి సంబంధించి ఎలాంటి NOCలు ఎకరాల లెక్క ఎప్పుడు కూడా దీనికి NOCలు ఇవ్వద్దని చెప్పి మనం చేస్తున్నాం. అలాంటిది ఏదన్నా వస్తే మా అందరి శవాల మీద మీరు పునాదులు వేసిన వాళ్ళు అవుతారు. కబ్జాలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి అంటే సార్ ఇప్పుడు 283 ఎకరాలు, దీనిలో 91 ఎకరం పట్టా భూమి, మిగిలినందు కూడా ప్రభుత్వ వివాదంలో ఉన్నటువంటి వాళ్ళు అసైన్గా చెప్పినటువంటి భూమి. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎక్కడ కూడా హైకోర్టులో కూడా ఎవరు కూడా ప్రభుత్వం వారు ఇది గవర్నమెంట్ భూమిని కూడా తేల్చలేకపోయారు. కాకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళలో ఇది గవర్నమెంట్ భూమి అనేది ఒక నిర్ణయిపోవడం అనేది కూడా అయింది. ఒకవేళ ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి అయితే మేము పైసలు కడతా అన్నాం, రెగ్యులరైజ్ చేస్తే చేయండి, మేము పైసలు కడతానన్నాం. దొంగలకి సత్తి మోసే కంటే
కష్టపడి కొనుక్కున్నటువంటి వాళ్ళకే రెగ్యులరైజ్ చేస్తే మిమ్మల్ని ఈ ప్రభుత్వ ఖజానా నిండుతో పాటు మిమ్మల్ని అందరిని కూడా ఫోటోలు పెట్టి వాళ్ళ ఇళ్లలో దీపాలు వెలిగించిన వాళ్ళు ఉంటారు, దీపాలు వెలిగించిన వాళ్ళు అవుతారు, వాళ్ళందరూ కూడా మీ ఫోటోలు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. పట్టా భూములన్నీ కూడా కేఎస్ఆర్ కుంచాల శ్రీనివాసరావు అనేటువంటి ఒక కబ్జాదారు, ఇక్కడ దాస్ అనేటువంటి ఒక పనికి మాలిన వ్యక్తి, వాడు 500 మంది జీవితాలను నాశనం చేసినందుకు వాడికి ఎకరా పారితోషికంగా ఇచ్చారు సర్వే నంబర్ 1001లో. వాడికి ఆ ఎకరా ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలి. దీని మీద నివేదించాలి, కమిటీ వేయండి. దీనిలో కమిటీ ద్వారా ఈ భూములన్నీ కూడా ఎందుకు కబ్జా అని, ఎవరు కబ్జా చేశారు, దీని వెనక ఎంత పెద్దవారు నశించాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, రోసయ్య గారు అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. దాదాపు 6-7 ముఖ్యమంత్రులు వచ్చి పోయారు. వాళ్ళందరూ మహానేతలుగా పేరు తెచ్చుకున్నారు. కానీ మీ సమస్య తీర్చలేదు. ఎందుకని? ఇది 82లో 1100 ఎకరాలు నారాయణరావు అనే వ్యక్తి 4 ఏరియాల్లో లేఅవుట్ వేశారు. ఒకటి కొల్లూరు, బాలాజీ నగర్, అమీన్పూర్ వీరు కూడా, రెండు తెల్లమ్మ. ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ హౌస్ కోఆపరేటివ్ సొసైటీ అనే పేరు మీద ఒక సొసైటీ ఏర్పాటు చేసి పర్ మెంబరు 100 రూపీస్ కట్టి షేర్ హోల్డర్ అయ్యారు అందరు. అండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మొత్తం ఏదైతే యాక్ట్ ఉందో, సొసైటీ యాక్ట్ ఉందో దాని ప్రకారం అంతా చేసుకుంటూ 82 నుంచి స్టార్ట్ చేశారండి. భూములన్నీ 80 చిల్లర నుంచి పోతుంది. 82 నుండి లేఅవుట్లు తీసుకోవడం కానీ, అంత ప్లానింగ్ కానీ, గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కానీ అన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా 83, 84 ఆ ప్రాంతం నుంచి రిజిస్ట్రేషన్స్ సేల్ చేశారు. సో అక్కడి నుంచి 96 వరకు ప్రాబ్లం లేదండి. 96 తర్వాత నుంచి ప్రాబ్లం రైజ్ అయింది. 96లో ఒక గవర్నమెంట్ వచ్చేసి కొంత భూమి కేటాయిస్తే దానికి సొసైటీ అటు తిరిగినందువల్ల ఇవన్నీ ఏ భూములు ఆ భూములు అని చెప్పారని దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ హౌస్ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ తేల్చమని చెప్పారని ఏదైతే అసెంబ్లీలో హౌస్ కమిటీ ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణగా తేల్చారండి. 4 రకాల భూములు అని చెప్పారని తేల్చారు. ఆ 4 రకాల భూముల్లో పట్టా ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేయండి. ఏదైతే గవర్నమెంట్ అనబడే భూమి అయితే అంటున్నారో దాన్ని మీరు ఏదైతే దాని పరిష్కారం ఆలోచించి ఒక రేట్ ఫిక్స్ చేసి 85 నుంచి 96 మధ్య ఒక రేట్ ఫిక్స్ చేసి దాన్ని 500, 1000 రూపాయల అనే దాన్ని ఫిక్స్ చేసి ఎల్ఆర్ఎస్ మీద రెగ్యులరైజ్ చేయండి అని చెప్పడాన్ని హౌస్లో ఒక తీర్మానం పెట్టి దాని తర్వాత 2006లో ఒక 400 ఎకరాలు తెల్లపూర్లో యూర్ అసైన్ లైన్ 100 ఎకర్స్ ప్లస్ ఈ 300 లేఅవుట్ ఏదైతే 300 ఎకర్స్ 400 ఎకర్స్ కలిపి టెస్టల్ పేరు అనే కంపెనీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ప్లాట్ ఓనర్స్ అందరూ నెంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్ హైకోర్టుకి సబ్మిట్ చేసాం 2006. మీకు ఎవరికి తెలియదు అప్పటి వరకు? తెలియదు. అంటే మాది అనుకుంటా మేము రిట్ పిటిషన్ చేయకపోతే ఆల్రెడీ ఈ పాటికి ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం అయిపోయింది. అప్పుడు ఆ 400 వేస్తే ఇది మాది, మేము ఇలా కొన్నాము, చట్టబద్ధంగా కొన్నాము అని చెప్పనని మేము హైకోర్టులో ప్రూఫ్ చేసుకున్నాము. ఏదైతే హైకోర్టులో 2006, 7 ప్రాంతంలో 8 ప్రాంతంలో నెంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ఫైల్ అయిందో దానికి 2014 ఫిబ్రవరి 21న జడ్జిమెంట్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన సంజయ్ కుమార్ గారు నేతృత్వంలో అది బయటకు వచ్చింది జడ్జిమెంట్. సో అప్పుడు ఆయన ఏమని ఇచ్చారు అంటే ఇదంతా గవర్నమెంట్ అధికారులు, పై అధికారులు అందరూ చేసిన తప్పిదాలు. వాళ్ళు ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్, వాళ్ళు చాలా పూర్ పీపుల్. అప్పుడు 200, 300, 100 రూపాయల జీతం వాడుకొని కొనుక్కున్నాడు ఈ నెల ఇంటి పట్టుకొని. అటువంటి ఉన్న వాళ్ళు నష్టపరచకూడదు మనము. సో దీనికి ఒక రేట్ ఫిక్స్ చేసి మీరు రెగ్యులరైజ్ చేయండి అని హౌస్ ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీని మీరు ఫాలో అయ్యి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోండి అని చెప్పిందని జడ్జిమెంట్ సారాంశం ఉందండి. అది పాయింట్ చదివితే అందరికీ మేడం ఇక్కడ ప్రధానంగా 1980 నుంచి ఈ సమస్య నలుగుతూ ఉంది, దాదాపు 44 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఈ అమీన్పూర్ భూములకి సంబంధించి కొంతమంది దాదాపు కొంత భూమి కూడా ఇక్కడ వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు, ఆక్యుపై చేసి బిల్డింగ్లు కూడా కట్టారని చెప్పి స్థానికంగా కూడా చర్చ నడుస్తుంది.
అయితే మరి ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, మీరందరూ ఎందుకు మీరు ఇక్కడ కనీసం ఒక రేకుల షెడ్ అయినా వేసుకోలేకపోయారు? మీ భూములు వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే ఎందుకు చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది? మాది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జూన్ 2 స్టేట్ బైఫర్కేషన్ అయిందండి. అయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం అయింది, కొత్త ప్రాంతం అయింది. మళ్ళీ దాన్ని భూములు మళ్ళీ కమిటీలని అవన్నీ ఎంక్వైరీలని అవన్నీ చేసిన మీద మేము ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని గౌరవించి మేము స్టిల్ ఉన్నామండి. ఎందుకంటే డిఆర్ఓ కస్టడీ పెట్టారు 2006 నుంచి. ఆ కస్టడీ హైకోర్టుకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు కస్టడీలో ఉంచండి ఈ భూములు, తీర్మానం జడ్జిమెంట్ వచ్చే వరకు అన్నట్టు చెప్పారు. సో ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు కోర్టును గౌరవించి మేము తీర్మానం అది ఇప్పటి వరకు గమనున్నామండి. ఇప్పటికీ కూడా డిఆర్ఓ కస్టడీ ఉంది. మధ్యలో అయితే ఒక 3 years కస్టడీని లోకల్ పొలిటికల్ నాయకులు దాన్ని తీసేసి కొన్ని పట్టా భూములు రెవెన్యూ రికార్డింగ్లో మార్చారండి. అది 2018, 19, 17, 18, 19, 20 ఆ ప్రాంతంలో. ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ని మేమందరినీ కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ మేడంని అందరినీ కోరుతున్నాం. మాకు సరైన న్యాయం చేయాలి, యాజ్ పర్ చట్ట ప్రకారం చేయాలని మేము కోరుతున్నాం సార్. వాస్తవం దాన్ని ఆ రోజుల్లోనే మేము ధర్నా చేసాం, కోర్టులో కూడా మేము వాయిద్యం వేసాం. దానికి సంబంధించినటువంటి అప్పటి అడ్వకేట్ జనరల్ గారు కానీ మన జిల్లా కలెక్టర్ వారు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా కోర్టుకి అటెండ్ అయ్యి ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కాబట్టి దాన్ని ఆపద్దు, దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని వాళ్ళు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు కూడా ఒక హామీ కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకం మీద మేము ఇంకా కూడా ఆ కోర్టు వెళ్తానే ఉండడం జరుగుతుంది. దానికి తోడు ఆ పక్కన ఉన్నటువంటి ఎవరో భాష అంట